ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారము, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. చాలామందికి పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరిగించాలి అని చాలామందికి ఉంటుంది కదా. సో నేను ఈరోజు మీకు కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని పడుకొని మళ్ళీ బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించాలో చెప్తాను, ఓకేనా? సో ముందుగా మీరు నార్మల్గా దండాసనంలో కూర్చుంటారు. ఇది దండాసనం అంటాం మనం, ఓకేనా? సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందుగా నా కుడి చెయ్యి ఉంది, కుడి చెయ్యి ఎడమ కాలు గుర్తుపెట్టుకోండి. అలాగే నా ఎడమ చెయ్యి ఉంది కదా, ఎడమ చెయ్యి వెనకకు తీసుకోండి. ఇలా కుడి చెయ్యి ఉంది కదా, కుడి చెయ్యిని ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఇలా టచ్ చేయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ముందుకి వంగే కొద్దీ మీ పొట్ట భాగం అనేది ఇలా ప్రెస్ అవుతుంటుంది. చూడండి, ఇలా ఒక 15 సార్లు. 1 2 3 4 5. కొంతమందికి ఇంత టచ్ అవ్వదు, వాళ్ళకి ఎలానో చూపిస్తాను. వాళ్ళు కొంచెం మీకు ఎంతవరకు పాసిబుల్ అవుతే, పొట్ట ఎక్కువ ఉంటే మూవ్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు మీకు ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు, కాకపోతే మీరు ముందుకి కొంచెం బెండ్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇలా ఇలా మెల్లిగా. మరీ కష్టంగా ఉంటే కొంచెం చెయ్యి వెనకాల పెట్టుకొని ఇలా ముందుకి సపోర్ట్ తీసుకొని కొంచెం మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నేను ఇలా అయిపోయింది కదా, కొంతమందికి ఇలా కూడా మూవ్ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా కుడి చెయ్యిని నేను వెనుకకు తీసుకుంటాను, ఎడమ చెయ్యిని ఇలా నిలబెడతాను. పెట్టి ఇలా 1 2 3 4 5, ఓకేనా? ఇలా మీరు ఎడమ వైపు ఒక 15 సార్లు, కుడి వైపు ఒక 15 సార్లు అలా బెండ్ చేసిన తర్వాత ఇలా కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు నార్మల్ బ్రెత్ తీసుకొని ఇలా రిలాక్స్ అవ్వండి. ఓకేనా? అలా మీరు మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 15 సార్లు చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను పడుకొని చెప్తాను, సేమ్ మీ బెల్లీ ఫ్యాట్కే. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా చేతులు ఉన్నాయి కదా, నా చేతులని ఇప్పుడు మీ హిప్ భాగం ఉంటుంది కదా, హిప్ భాగం మీద ఇలా పెట్టేసేయండి, ఓకేనా? ఇప్పుడు హిప్ భాగం మీద పెట్టేసి మెల్లిగా ఇప్పుడు నేను ఎలా రొటేట్ చేస్తున్నానో చూడండి. మెల్లిగా ఇలా పెట్టేసి ఇలా ఇలా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత రొటేషన్. కొంతమందికి ఇక్కడ వరకే వస్తుంది, కొంతమందికి ఎక్కువ వస్తుంది, ఓకేనా? మీ బరువు మొత్తము మీ చేతుల కింద వెళ్ళేలాగా చూడండి. అలా అయితేనే మీరు కరెక్ట్గా పెట్టుకోండి చేతులు ఇక్కడ, ఓకేనా? ఇలా ఇప్పుడు నేను చేసింది క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేస్తాను, చూడండి. ఓకేనా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుంటే మీ పొట్ట భాగము కొంచెం నావెల్కి, మీ బొడ్డు పైన భాగము, మీ బొడ్డు కింద భాగము, ఇలా ఈ భాగం మొత్తం మీకు చాలా ప్రెస్ అవుతుంటుంది, ఓకేనా? ఇది మీరు ఒక 5 సార్లు, ముందుగా మీరు బిగినర్ అయితే ఒక 5 సార్లు క్లాక్ వైజ్, అలాగే 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్ మీరు చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయినాక 10 సార్లు, అలా మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు. ఇప్పుడు 3వ ఎక్సర్సైజ్ నేను చూపిస్తాను. ఇలా మీ చేతులని ఇలా ఇంటర్లాక్ చేసుకొని సేమ్ తల వెంట పెట్టుకుంటారు. సో పెట్టుకున్న తర్వాత ఇలా చేతుల్లో చేస్తారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ కుడి చెయ్యి ఎడమ మోకాల్ని టచ్ చేయాలి, ఓకేనా? ఒకసారి నన్ను చూడండి, ఇలా మీకు ఎంత పాసిబుల్ అవుతే అంత టచ్ చేయండి, ఓకేనా?
మీకు ఇంకా బాగా టచ్ అవుతుందంటే చూడండి ఒకసారి ఇలా ఫాస్ట్గా కొంచెం ఆపోజిట్గా చూడండి. నా ఎడమ కాలు కుడి చెయ్యి, మళ్ళీ ఎడమ చెయ్యి కుడి కాలు. ఇలా ఒక 20 సార్లు మీరు చేస్తే చాలా మంచిగా మీకు ఈ పొట్ట భాగం మొత్తం చాలా ఎక్సర్సైజ్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను 4వ ఎక్సర్సైజ్ చెప్తాను. ముందుగా మీరు ఏం చేసుకోవాలంటే చేతులని ఇలా ఇంటర్లాక్ చేసుకుంటారు. ఇంటర్లాక్ చేసుకొని ఇప్పుడు కొంచెం మీరు ఇప్పుడు నార్మల్గా సేతుబంధాసనం నుంచి ఇది మనం ఒక వేరియేషన్ లాగా అనుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు మీకు పాసిబుల్ అయినంత వరకు మీ చేతులని మీ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ శవాసనం నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటారు కదా. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ పాదాలను కింద పెడతారు. ఓకేనా? పెట్టేసిన తర్వాత మెల్లిగా మీ ఈ భాగం ఉంటుంది కదా, ఈ భాగాన్ని మీరు ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంత. ఓకేనా? ఇలా మళ్ళీ రెండవసారి, మళ్ళీ మూడవసారి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు పాసిబుల్ అవుతే మీ చేతులని మీ ఇలా హీల్ పార్ట్ ఉంటుంది కదా అది పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇప్పుడు లిఫ్ట్ చేయండి. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత లిఫ్ట్ చేయండి. ఇలా ఒక 15 సార్లు మీరు ఇలా లిఫ్ట్ చేయండి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇలా ఇంటర్లాక్ ఇందాక చేస్తారు కదా, అలానే ఇంటర్లాక్ ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఇలా లిఫ్ట్ చేస్తాను కదా, ఆ బాడీని లిఫ్ట్ చేసి ఇప్పుడు ఇంటర్లాకింగ్ అనేది నేను కింద పెట్టుకుంటాను. ఓకేనా? ఆ చేతులను ఇలా కింద పెట్టుకొని ఇలా మళ్ళీ ఇప్పుడు ఈ పొజిషన్లో మీకు ఎంతసేపు పాసిబుల్ అయితే అంతసేపు హోల్డ్ చేయండి, మరియు దించండి, మళ్ళీ హోల్డ్ చేయండి, మళ్ళీ దించండి. అలా మీరు ఇలా స్ట్రెచ్ చేసే కొద్దీ మీ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది చాలా స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన 4 ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు ఎవ్రీ ఎక్సర్సైజ్కి చేసిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే మన బాడీని మనం ఎంత స్టిమ్యులేట్ చేస్తామో అంతే కొంచెం రిలాక్సేషన్ కూడా మనం ఇవ్వాలి. సో మీకు పాసిబుల్ అయినంతసేపు 15 సార్లు చేసిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి, మళ్ళీ 15 సార్లు అలా రిలాక్స్ అవ్వుకుంటూ చేయండి. మీ బెల్లీకి మీ పొట్ట తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. రోజు ఇలా మీరు 15 నిమిషాలు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు నా వెయిట్ లాస్ యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. అండ్ నేను కూడా మీతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడడానికి ఉంటుంది. ఓకేనా? ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.